హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఈ షీట్ చిరిగిపోయింది, అంటే హోల్ పడింది. ఇంకో చోటు కూడా సేమ్ ఇలాగే చిన్న హోల్ పడి ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు దీన్ని తక్కువ ఖర్చుతో రిపేర్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందుకే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఒకవేళ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే ఫ్రెండ్స్, ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ షెడ్ని చూడొచ్చు. పక్కనే ఉన్న బిల్డింగ్ పైనుంచి సెంటరింగ్ షీట్ పట్టడం వల్ల ఇలా హోల్ పడింది. సో ఫ్రెండ్స్, ఈ షీట్ ఎక్కడి వరకు పాడైందో అక్కడ కట్ చేసి తీసేసి కొత్త షీట్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకో చోటు కూడా ఇలాగే హోల్ పడింది. ఈ బిల్డింగ్ పై నుంచి సెంటరింగ్ షీట్ పట్టడం వల్లే ఇలా జరిగింది. ముందుగా మార్కింగ్ చేసుకుని షీట్ కట్ చేద్దాం. మీరు కింద వైపు నుంచి కూడా చూడొచ్చు హోల్ ఎలా పడిందో. ఇది రెండో చిన్న హోల్ ఫ్రెండ్స్. ఇది పల్లిన్ పైపు ఫ్రెండ్స్. ఇక్కడి వరకు మనం కట్ చేయాల్సి ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇది కొత్త షీట్ ఫ్రెండ్స్, దీన్ని మార్చడానికి తీసుకొచ్చాం. ఫస్ట్ షీట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం దీని పాత స్క్రూలని తీసేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా చేస్తే కటింగ్ ఈజీగా ఉంటుంది. ల్యాపింగ్ కోసం మేము పల్లింగ్ పైప్ కంటే కొంచెం ఎక్కువే కట్ చేసాము. సో ఫ్రెండ్స్, మేము షీట్ కట్ చేసేసాము. ఇప్పుడు ఈ షీట్ తీసి కొత్త షీట్ మీద పెట్టి సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ చెట్టు దగ్గర కటింగ్ కూడా సేమ్ ఇలాగే రావాలి. సో ఫ్రెండ్స్, మెజర్మెంట్ ప్రకారం షీట్ అయితే కట్ చేసాము. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫిట్టింగ్ కోసం సెట్టింగ్ చేద్దాం. సో మీరు ఆ ప్రాసెస్ చూడటానికి వీడియోని చూస్తూనే ఉండండి. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, మేము సెట్టింగ్ అంతా బాగా చేసేసాము. ఇప్పుడు దీనికి స్క్రూలు వేద్దాం. మేము ఇక్కడ టాటా స్టీల్ స్క్రూలు వాడుతున్నాము. ఫ్రెండ్స్, మేము ఎక్కువగా ఈ స్క్రూలు లేదా కరువు షీల్డ్వి మాత్రమే వాడుతుంటాము. ఎందుకంటే వీటికి త్వరగా తుప్పు పట్టదు కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవి డ్రిల్లింగ్ బాగా అవుతాయి. అదే లోకల్వి అయితే త్వరగా తుప్పు పడతాయి, పైగా డ్రిల్లింగ్ చేసేటప్పుడు సగం పాడైపోతాయి. అందుకే మేము ఎక్కువగా కంపెనీ స్క్రూలనే వాడుతుంటాము. సో ఫ్రెండ్స్, ఈ షీట్ ఫిట్టింగ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇందాక మీకు చూపించిన ఆ చిన్న హోల్ని ఇప్పుడు సరిచేయాలి. దీన్ని కూడా కట్ చేసి పాత్ షీట్తోనే సరిచేస్తాము.
సో ఫ్రెండ్స్ మేము షీట్ కట్ చేసాము. ఆ హోల్ పైన పెట్టి సేమ్ మార్కింగ్ చేస్తాము. కట్ చేసి షీట్ని తీసేయకూడదు ఫ్రెండ్స్, దీనిపైనే పెట్టి స్క్రూలు వేయాలి. సో ఫ్రెండ్స్ మేము షీట్ కట్ చేసాము. మేము షీట్ని ఎలా ఎక్కిస్తున్నామో మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనిపై స్క్రూలు వేసి కొంచెం సిలికాన్ రాస్తాము. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, మేము స్క్రూలన్నీ వేసేసాము. మీకు కటింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ పీస్ ఇక్కడిదే, దీన్ని కట్ చేసి తీసేసాము. మరియు ఫ్రెండ్స్ రెండో వైపు మేము ఎలా కటింగ్ చేసామో కూడా మీకు చూపిస్తాను, మీరు చూడవచ్చు. దీన్ని మేము పై వైపు నుండి కటింగ్ చేసాము. ఒకవేళ కింద నుండి కటింగ్ చేస్తే లోపలికి నీళ్లు వెళ్తాయి, అందుకే మేము పై వైపు నుండే కటింగ్ చేసాము. దీనికి సిలికాన్ పెడతాము, మీరు చూడవచ్చు. ఇది సిలికాన్. తర్వాత కటింగ్ చేసిన చోట ఈ సిలికాన్ పెడతాము. దీనివల్ల వాటర్ లీకేజీ ఉండదు. అయినా సరే ఎక్స్ట్రా సేఫ్టీ కోసం సిలికాన్ పెడుతున్నాము. సో ఫ్రెండ్స్ మా పని అంతా పూర్తయిపోయింది. మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న హోల్ ఉంది, అందుకే మేము షీట్ కట్ చేసి ఈ విధంగా ఫిట్టింగ్ చేసాము. దీనిలో ఫుల్ షీట్ మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది, అందుకే హోల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే షీట్ కట్ చేసి ఇలా ఫిట్టింగ్ చేసాము. ఫ్రెండ్స్ దీనిపైన సిలికాన్ కూడా అప్లై చేసేసాం. ఇక వాటర్ లీకేజ్ ప్రాబ్లమే ఉండదు. అటువైపు కట్ చేసిన ఆ పెద్ద షీట్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మనం తీసిన పాత స్క్రూలకి కింద ఉండాల్సిన రబ్బర్ వాషర్లు కూడా లేవు ఫ్రెండ్స్, అందుకే వాటికి కూడా సిలికాన్ పెట్టాలి. మనం తీసిన స్క్రూల పైన కూడా సిలికాన్ అప్లై చేసేసాం. సో ఫ్రెండ్స్ ఇది మా వర్క్. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు కింద వైపు కూడా ఒకసారి చూపిస్తాను. చూశారు కదా షీట్ని ఎంత బాగా కవర్ చేసి వేసామో. ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.